అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి 14వ వచనం నుండి 3వ అధ్యాయము 3వ అధ్యాయం 4వ వచనం వరకు 4వ వచనం వరకు మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. 3వ అధ్యాయము ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడన్నమాట. నమ్మదగినది అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థ బుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింపతగిన వాడునయుండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఫస్ట్ తిమోతి చాప్టర్ 2 14 to chapter 3 4. And Adam was not deceived, but the woman was deceived and became a transgressor. Yet she will be saved through childbearing if they continue in faith and love and holiness with self-control. Chapter 3. The saying is trustworthy. If anyone aspires to the office of overseer, he desires a noble task. Therefore, an overseer must be above reproach, the husband of one wife, sober-minded, self-controlled, respectable, hospitable, able to teach, not a drunkard, not violent, but gentle, not quarrelsome, not a lover of money. He must manage his own household well, with all dignity, keeping his children submissive.